ఇక్కడ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో, 40 సంవత్సరాలు తన మామైన ఇత్రో మందను మోపుతూ అరణ్యములో, మరొక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయకత్వం వహిస్తూ కానాను దేశానికి నడిపించే నాయకుడిగా మోషే ముందుకు వెళ్తున్నాడు. మోషే సమస్తాన్ని అనుభవించాడు, అంటే అన్నీ చూశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన అద్భుతం మోషే ద్వారానే కదా. దానికంటే ముందు 10 తెగులను ఐగుప్తు దేశం మీద తీసుకొచ్చి ఫరోను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది మోషేనే కదా. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు ముఖ్యంగా సీనాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం మోషేకు ఉంది. కానీ మోషే తృప్తి లేదు, ఎక్కడో ఒక తృప్తి ఇంకా మిగిలిపోయింది నా జీవితంలో, ఇంకా సంపూర్తి కాలేదు నా జీవితంలో. ఒకసారి ధైర్యం తెచ్చుకున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా దయచేసి నాది ఒక మనవి, నాది ఒక కోరిక. ఏంటి ఆ కోరిక, ఏంటి ఆ మనవి అంటే, నీ మహిమను నాకు చూపించు. ఇప్పటి వరకు ప్రభువారు ఎవరైనా ఏ భక్తుడైనా బైబిల్ గ్రంథంలో వారి అక్కరను అడిగితే ఎప్పుడు దానికి ఏమీ చెప్పేవారు కాదు. ఆయన నువ్వు అడిగినట్లే, నువ్వు అన్నట్లే, నువ్వు కోరినట్లే నీకు జరుగుతుంది, నీ మనవి నేను ఆలకించాను, నీ ప్రార్థన నాకు వినబడింది, ఇలాంటి పదాలే బైబిల్లో కనబడతాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క రెస్పాన్స్, దేవుని యొక్క స్పందన డిఫరెంట్గా ఉంది. ఒక బందిపోటు దొంగ సిలువలో ఒక పక్క నుండి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే ఒక కోరికను కోరితే ప్రభువారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. వెంటనే రెస్పాన్స్, ఓకే నీ కోరిక సిద్ధింపు చేస్తున్నాను, నీ ఆలోచన నేను సిద్ధింపజేస్తాను, నాతో పాటు వచ్చేసాయి. మోషే విషయంలో అలా అడగటం లేదు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీవు నా ముఖమును నువ్వు చూడజాలవు, మరి ముఖ్యంగా ఏ నరుడును నన్ను చూసి బ్రతకడను. అందుకే దీనికి ఒక టైటిల్ పెట్టాను, శ్రేష్టమైన, ఖరీదైన, అపాయకరమైన కోరిక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని మహిమను చూడడం అంటే ఏంటి? దేవుని పరిపూర్ణతను చూడాలనుకున్నాడు మోషే. దేవుని యొక్క తేజస్సును, వ్యక్తిత్వాన్ని చూడాలనుకున్నాడు. అంటే దేవుల్లో ఉన్నటువంటి సంపూర్ణతను, పరిపూర్ణతను అనగా ఆయన దైవత్వాన్ని, సమస్తాన్ని తన కనులతో చూడాలి, తను అనుభవించాలి, తను వీక్షించాలి అనే ఆశ మోషేలో ఉందంటే దేవుని పరిపూర్ణంగా నిన్ను ఎరిగి ఉండాలి, అయితే దేవుని పరిపూర్ణంగా నిన్ను చూడాలి అనే ఆశ. దేవుడు ఈ లోకంలో ఆయనను ఎవరు కూడా పరిపూర్ణంగా చూసి బ్రతికి ఉండలేదు. దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసింపచేసింది. ఎందుకంటే ఆయన మహిమను మనకు కనపరచడానికి క్రీస్తు వాక్యమై వచ్చాడని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుని మహిమను క్రీస్తు వాక్యము ద్వారా చూపించనని రాయబడుతుంది అక్కడ. ఇంకా మనం గమనించినట్లయితే 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన మాట మనం గమనిస్తే, ఈ యుగ సంబంధమైన దేవత దేవుని మహిమను చూడకుండా, దేవుని మహిమను అనుభవించకుండా మనకు ఏం చేస్తుందట? గ్రుడ్డితనాన్ని కలగజేస్తుంది. మోషే ఆనాడు అడిగినటువంటి ఆ కోరిక ఈనాడు మన జీవితాల్లో కలగకుండా, చూడకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడట? గ్రుడ్డితనాన్ని, మనోనేత్రాలకు గుడ్డితనం. దేవుని మహిమను చూడకుండా, దేవుని మహిమను మనము కనపరచకుండా, దేవుని మహిమను మనం అనుభవించకుండా, దేవుని పరిపూర్ణతను మనం పొందుకోలేకుండా చేస్తున్నాడు. అందుకే ఆయన ఈ లోకంలో శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా, ప్రస్తుత కాలంలో వాక్యముగా ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మహిమను చూడాలని మరలా మోషే దగ్గరికి మనం వద్దాం. మోషే అన్నాడు, నన్ను చూసిన నరుడు ఎవడునూ కూడా బ్రతకలేడు. యేసు ప్రభువారు సంపూర్ణత, పరిపూర్ణత. మీరు ఒకసారి వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే దేవుని మహిమను చూడడానికి ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. అంటే
కొంతమంది దర్శనాలుగా చూసిన వారి అనుభవాలు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా ప్రవచన ఉజ్జియా మరణించిన తర్వాత అతడు దర్శనంలో చూస్తున్నాడు. జస్ట్ ఆయన చూస్తున్నప్పుడు ఆయన అనుభవాన్ని చెప్పాడు. ఒకసారి చెప్పండి మాట వాక్యం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయు అంచుయు దేవాలయమును నిండుకొనెను. ఎంత అద్భుతమైన మాట. ఆయన చొక్కా అంచు దేవాలయము నిండుకొనును. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు ఆయన తేజస్సు, ఆయన ప్రభావము, ఆయన మహిమ చాలా అద్భుతమైన రీతిగా అక్కడ వర్ణిస్తున్నాడు. పద్మాసు దీవులో పరవాసుడైనటువంటి యోహాను తను కూడా దేవుని దర్శనములో చూస్తున్నప్పుడు జరిగిన సంఘటన మనకు వివరించాడు. అతడు దర్శనంలో చూసినటువంటి ఆయన ముఖరూపమును, ఆయన తేజస్సును, ఆయన పరిపూర్ణతను దర్శనములో చూస్తున్నప్పుడే యోహాను ఏమన్నాడు? నేను చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి ఉంటిని. మోషే అడుగుతున్న ఒక అపాయకరమైన కోరిక, నేను చూడాలి. ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. 2వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం 16వ వచనంలో కూడా ఉన్న భాగాన్ని కూడా చదువుదామా? శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆయన యొక్క పరిపూర్ణతను ఎవ్వరును కూడా చూడలేరు. అందుకే ప్రభువారి భూమి మీదకి ఆయన ఒక దైవత్వంగా ఆయన సంపూర్ణతను పరిపూర్ణతను ధరించుకొని ఈ భూమి మీదకి రాలేదు. ఆయన ఒక మానవ నరుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన సర్వోపకారి, సర్వోన్నతుడు, శ్రీమంతుడు, సత్యస్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన తేజస్సు, ఆయన ముఖ కవలికలు, ఆయన వివరణ మనం అంతరము కూడా వివరించలేనటువంటి వ్యక్తి. అయితే మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ మహిమను నేను చూడాలి. మళ్ళా దేవుడు ఆలోచించాడు, మోషే నా కోసం ఇంత పరిచర్య చేశాడుగా, ఇంతకాలం నా కొరకు శ్రమపడ్డాడుగా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని తను ఎంచుకున్నాడుగా. సరే మోషే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేయవలసినవి 3 కార్యక్రమాలు చేయి. ఆ 3 ద్వారా నీవు నా వెనక పార్శ్వమును మాత్రమే నువ్వు చూడగలుగుతావు. నా ముఖమును కానీ నా పరిపూర్ణత కానీ నువ్వు చూడలేవు. ఓకే ప్రభువా, అది ఎట్లా? అప్పుడు ప్రభువారు చెప్తున్నటువంటి మొదటిది ఏంటంటే 33వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. ఆ బండ మీద నిలువు. మొట్టమొదట దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు చేయవలసిన మొదటి కార్యం ఏంటంటే ఒక బండ మీద నిలువు. ఎవరు ఈ బండ? క్రీస్తే ఆ బండ ఉన్నాడు. ఎవరు క్రీస్తు నందు నిలిచి ఉంటారో వారు మహిమను చూడగలిగిన వారిగా ఉంటారు. దేవుని మహిమ నీకు కనపరచాలంటే, దేవుని మహిమను నువ్వు చూడాలంటే క్రీస్తు అనే బండ మీద నీవు నిలబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాటను మనం సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అనగా బండ అనగా క్రీస్తు. మనము క్రీస్తులో ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. అంటే ప్రాముఖ్యంగా మనము క్రీస్తులో నిలబడిన వారముగా ఉండాలి.
క్రీస్తును పోలి నడిచిన వారముగా ఉండాలి, క్రీస్తును అనుసరించే వారముగా ఉండాలి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండాలి. అదే క్రీస్తులో నిలబడ్డం అంటే. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడాలంటే ఆయన స్వారూప్యాన్ని మనము కలిగి ఉండాలి. క్రీస్తు అనే బండ మీద మనం నిలబడాలంటే ఆయన సమృద్ధిని మనము కలిగి ఉండాలి, ఆయన ఆలోచనలు కలిగి ఉండాలి, శ్రేష్టమైన వాటిని మనము కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కదా, విశ్వాసి దాగుకునే చోటు బండ, అదే క్రీస్తు అనే బండ. మహోన్నతున చాటును నివసించిన వాడు సర్వశక్తుడి నీడను విశ్రవించిన వాడే. వాడు ఎటువంటి అపాయం వచ్చినను, వేటగాని ఊరు వచ్చినను, ఏ తెగులు వచ్చినను, ఏ శోధనలు వచ్చినను అతడు తట్టుకొనగలడు, దాన్ని జయించగలడు, అందులో గొప్ప విడుదల తన పొందుకోగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జీవిస్తున్నటువంటి మనము క్రీస్తును సమృద్ధిగా సంపూర్తిగా మనము కలిగి ఉన్నామా? యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, ఆయన నీ ప్రభువుగా నీ దేవుడిగా అంగీకరించి ఆయనలో మనము జీవిస్తున్నామా? ఇంకా క్రీస్తును అదే రూపంలో ఎక్కడి నుంచో ఒక దూరం నుంచి చూస్తూ, యేసు ప్రభువారు గొప్ప దేవుడండి, యేసు ప్రభువారు చాలా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యకరమైన కార్యాలతో ఆయన మనల్ని నింపేవాడని ఆయన ఏదో ఒక దేవుడిగా మాత్రమే దూరం నుంచి ఆరాధించి వెళ్ళిపోతున్నావేమో. దేవునితో ఆయనతో ఉన్నటువంటి సంబంధం సుదీర్ఘముగా నీ జీవితంలో ఉందేమో, ఎంతో దూరంలో నువ్వు ఉన్నావేమో. దేవునితో మనకున్నటువంటి సంబంధం, దేవునితో మనం కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, దేవునిలో మనం నిలిచుండే స్థితి ఏ రీతిగా ఉన్నదనేది మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఆయనలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తామట. ఆయనలో నిలిచి ఉంటే దుష్టుడు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని శోధనలు పెట్టినా అవి మనం ఏమీ చేయజాలవు, దానికి ఏమాత్రమును కూడా మనము వంగేవారము కాదు. మత్తయి రాసిన సువార్తలో ఒక అద్భుతమైనటువంటి ఉపమానం దేవుడు చెప్పాడు. 7వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూసినట్లయితే అది మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే. ఇసుక మీద కట్టుకున్న గృహము, బండ మీద కట్టుకున్న గృహం. బండ మీద కట్టుకున్నటువంటి గృహము వానొచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, ఏమొచ్చినా సరే అది కదలదు, అది కింద పడిపోదు, అది ఏమాత్రమును కూడా దానికి అపాయము కలగదు. అలాగే క్రీస్తు అనే బండ మీద నీవు కూడా నిలబడినట్లయితే, క్రీస్తు అనే బండ మీద నువ్వు కూడా నిలిచి ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను చూచుదువు గాక. ఇంకా నీవు క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడకుండా లోకములో నిలబడిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయేమో. లోకపు ఆశలు, లోకపు క్రియల్లోనే ఇంకా జీవిస్తూ క్రీస్తులో పరిపూర్ణంగా జీవించలేని అనుభవంలో ఉన్నావేమో. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. మోషే బండ మీద నిలబడ్డాడు దేవుని మహిమను ఆస్వాదించడానికి, దేవుని యొక్క పరిపూర్ణతను తను అనిపించడానికి, దేవులో సమృద్ధిని తను పొందుకోవడానికి క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబడి ఉన్నాడు. నీవు కూడా ఆ బండ మీద నిలబడడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో దేవుని యొక్క మహిమను చూడగలవు. స్టెఫన్ అతని గురించి రాయబడి ఉంది అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 55వ వచనములో. అక్కడ అద్భుతమైన మాట మనం గమనించినట్లయితే అతడు దేవుని మహిమను చూస్తున్నాడట. అయితే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, చూడండి, దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పాను. చూసారా ఎంత అద్భుతమైన మాట. స్టెఫన్ చూడగలుగుతున్నాడు, స్టెఫన్ దేవుని మహిమను చూడగలుగుతున్నాడు. ఆకాశము తెరబడ్డం చూశాడు, దేవుని మహిమను చూస్తున్నాడు. తండ్రి తన కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాడు. ఈ అనుభవాన్ని చూడడానికి స్టెఫన్లో ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటో తెలుసా? అతడు క్రీస్తు అనే బండ మీద నిలబడిన అనుభవం. మీరు 6వ అధ్యాయము 5వ వచనంలో వచ్చినట్లయితే అతడి శ్వాసమందును, చదవండి వాక్యం 6వ అధ్యాయము 5వ వచనం అపోస్తలుల కార్యాలు. జన సమూహం అంతటికి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నింపబడిన వాడు. ఇక్కడ వాక్యంలో మనము ఇంకా కింద భాగాలు మనం గమనించినట్లయితే ఈ అనుభవాలన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయంటే బండ మీద నిలబడినప్పుడు మాత్రమే. మోషే దేవుని మహిమను చూడడానికి సిద్ధపడ్డాడు, మొదటి అనుభవంలోనికి వెళ్ళాడు. తర్వాత ప్రభువారు
ఇంకేం చెప్తున్నారు అది కూడా చూద్దామా. రెండో విషయాన్ని ఏం చెప్తున్నారంటే కింద వచనంలో మనం చూసినట్లు అనగా, రెండోది బండ అనగా మరొక దానికి సాదృశ్యం ఏంటంటే సంగమునకు సాదృశ్యం. బండ అనగా క్రీస్తుకు సాదృశ్యం చెప్పాను. రెండోది బండ అనగా దేనికి సాదృశ్యం? సంగమునకు సాదృశ్యం. సంఘం, బండే సంఘమై ఉన్నాడు. ఒకసారి మత్తయి రాసిన 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురవు, Yes, ఈ బండ మీద నా సంగమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుతో చెప్తున్న మాట ఏంటంటే, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుము. బండ అనగా రెండవది సంఘము, క్రీస్తే సంఘం. అసలు సంఘము అనగా, ఒకసారి సంఘాన్ని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసి నేను వాక్యంలోనికి వెళ్ళిపోతాను. సంఘము అనగా ఏమిటి? సంఘము అనగా, సంఘము అని పిలుస్తాం మనం. ఇదొక మందిరం. మందిరములో కూర్చున్న మన అందరం కూడా విశ్వాసం, ఈ విశ్వాసాల సముదాయాన్ని, ఈ సమూహాన్ని ఆరాధిస్తున్నటువంటి మనందరినీ కూడా ఏమని పిలుస్తాం? సంఘము, చర్చ్. సంఘము అనగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, రాయబడిన సంఘము అనగా పిలువబడిన పరిశుద్ధులు. ఎస్, సంఘం అనగా ఎవరంట? పిలువబడిన పరిశుద్ధులు. పరిశుద్ధులు అనగా, పరిశుద్ధులు అనగా 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, పరిశుద్ధులు అనగా సత్యమునకు స్తంభమైనటువంటి వారు. సత్యానికి స్తంభాలు అనగా సత్యము. సత్యము అనగా, సత్యము అనగా వాక్యము. సత్యము అనగా వాక్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఏంటంటే, నీ వాక్యమే సత్యము. సత్యము అనగా వాక్యము, రైట్. వాక్యము అనగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును, మర్మము, యుగములోను తరములోను మరుగు చేయబడినటువంటి మర్మము. వాక్యము అనగా మర్మము. మర్మము అనగా, మళ్ళీ చూద్దాం, అదే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడింది ఏంటంటే, మర్మము అనగా క్రీస్తు అని రాయబడింది. చదువు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, రైట్. అక్కడ చాలు. ఇక్కడ ఏం రాయబడింది? దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తు అనగా, మర్మము అనగా క్రీస్తు, క్రీస్తు అనగా సంఘము, అదే మందిరం, మందిరము అనగా సంఘం. ఆ బండే క్రీస్తే ఉన్నాడు, క్రీస్తే సంఘమై ఉన్నాడు. సో సంఘం అనగా బండ అనే సంఘములో మనము నిలబడాలి. చాలామంది క్రీస్తులో నిలబడతారు కానీ సంఘములో నిలబడలేనటువంటి వారుగా ఉంటారు. సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో నీ స్థానం ఏంటి? సంఘములో నీ ప్రాధాన్యత ఏంటి? సంఘములో అనగా దేవుని సంఘములో దేవుని చిత్తము నెరవేర్చడమే ఆయన సంఘములో నువ్వు చేయవలసినది. అనగా దేవుని సంఘములో దేవునికి నమ్మకముగా మనం ఉండాలి. దేవుని మందిరములో, దేవుని సంఘములో దేవుని కొరకు అనేకమైన కార్యాలను చేయవాడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, ఆయన చిత్తము ద్వారా, ఆయన సంఘములో దేవుని ఆత్మ కార్యాలను అనుభవించే విధముగా ముందుకు నడిపించబడాలి. సో ఇక్కడ మోషే నిలబడినది బండ, సంఘం మీద నిలబడ్డాడు కాబట్టి దేవుని మహిమను చూడడానికి అతడు ఆసక్తిని పొందుకున్నాడు. ఈరోజు సంఘ అనుభవం నీకు లేకపోతే, ఆ ఉజ్జీవము నీలో లేకపోతే, ఆ సంఘంలో ఆ పరిశుద్ధాత్మ ఆ వరాన్ని, అనుభవాన్ని పొందలేకపోతే, సంఘములో ఉపదేశిస్తున్నటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు అనుభవించలేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. చాలామంది సంఘముగా చేరకుండా
ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తే అక్కడ ఉంటామన్నాడు కదండి. మా ఇంట్లోనే మేము ఒక కూడికని చేసుకుంటాం. ఇక్కడ దేవుడు ఉంటాం. దేవుని సంఘంగా దేవుని ఆలయంలో చేరి దేవుని ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ న్యూస్ ఛానల్లో మనం టీవీలో పెట్టుకున్నప్పుడు ఏ ఛానల్ బాగోకపోతే ఆ ఛానల్ ఏం చేస్తున్నాం, మార్చేస్తాం. రిమోట్ పక్కనే ఉంటుంది. ఓరకనే ఒక దాని మీద ఎవరు చూడరు, అలా ఒకదాని వెంట చూస్తుంటారు. ఈ మధ్య ఈ కార్యక్రమాలు కూడా, ఈ ఆరాధనలు కూడా అలాగే తయారైపోయినాయి. ఆదివారం చక్కగా సోఫాలో కూర్చున్నారు, షార్ట్లు వేసుకొని, లింకులు కట్టుకొని, నైటీలు వేసుకొని, ముందు పెట్టుకోవడం, స్పూన్తో పెట్టుకొని లోపల తినడం ఆయన చేస్తాడు. ఈయన వాక్యం బాగుందా, అంత బాగాలేదులే, ఇంకొక ఆయన వాక్యం ఉందాం, ఇంకొకటి తిప్పుతున్నారు. ఇది కాదు, ఇంకొక ఆయన మంచి వ్యూస్ ఉన్నాయి, ఆయనకి 20,000 30,000 మంది చూస్తారు కాబట్టి అక్కడైతే బాగుంటుందేమో, స్ట్రాంగ్గా అటువైపు వెళ్తారు. లేదు ఈయన మంచిగా పాటలు పాడతారు. ఈరోజు ఎలా అయిపోయిందండి? దేవుడు కోరుకున్న ఆరాధన అదేనా? దేవుడు ఆరాధించమనేటువంటి పరిస్థితి అదేనా? సంఘముగా దేవుని సన్నిధిలో మనము చేరువారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఉందము గాక. ఒకసారి ఏసన్న గారి దగ్గరకట ఒక సహోదరి వచ్చిందట. పాస్టర్ గారు, మీరు ఎప్పుడు చర్చికి రండి అని అంటారు. అదెట్లా అండి? చర్చికి వస్తే దేవుని ఆరాధిస్తేనే దేవుడు మా ప్రార్థనలో మా వాక్యం ఆలకిస్తాడా, మా మనవలు ఆలకిస్తాడా? ఇంట్లో కూర్చొని పాటలు పాడుకొని, ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకుంటే దేవుడు ఆరాధన విండా అని అడిగిందట. పాపం ఆయన వెంటనే అన్నాడట, ఏం లేదమ్మా, ఎందుకేంటో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ గొప్ప కార్యాలు చేస్తాడంటే ఆ పాటికి దానికి 100 రూపాయలు పెట్టుకుని ఆటో పెట్టుకుని మందిరానికి రావాలా? ఆటో కొందా, ఇటో కొందా, ఎంత? 200 రూపాయలు కలిసి వస్తాయి కదా అని అనుకుంది. మొత్తానికి పాస్టర్ గారు ఓకే అన్నారు అని ఆమె ఎంతో సిద్ధపాటుతో ఇంటికి వెళ్ళింది. ఆదివారం వచ్చింది, శుభ్రం స్నానం చేసింది, పాటల పుస్తకం తీసుకుంది, పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాటలన్నీ పాడేసింది. మొత్తం ఒకదాని తర్వాత పాటలన్నీ పాడేసింది. ఇంకా పాటలన్నీ వచ్చిన తర్వాత ఆరాధనలోనికి వెళ్ళింది. మన పాటలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆరాధన. కళ్ళు మూసుకుంది, స్తోత్రం అని మొత్తానికి ఆరాధనలోనగానే కాలింగ్ బెల్లం అవుతుంది. ప్రభా ఎంత శోధన ప్రభా, ఇప్పుడెవరు రావాలి, ఇప్పుడెవరు వచ్చారని తలుపు తీసింది. తన భర్త లారీ డ్రైవర్ అయినా పాపం ఏదో డ్యూటీకి వెళ్ళాడు, రాత్రంతా డ్యూటీ చేసి ఇంటికి వచ్చాడు. రాగానే ఆమె లోపల రాగానే, చర్చికి వెళ్ళలేదా అన్నాడు. లేదు వెళ్ళలేదని. సరే నీళ్ళు పెట్టు, స్నానం చేయాలన్నాడు. సచ్చినాడు, ఇప్పుడే రావాలా? మళ్ళీ ప్రార్థనలోనే, ప్రభా సాతాను శోధనలు వచ్చేసినాయి ప్రభా, ఈ శోధనలో నుంచి నాకు విడుదల కావాలి ప్రభా. ఈ శోధనలట నిన్ను ఆరాధించకుండా అనేక రకాల శోధన మార్గంలో నేను నడుస్తున్నాను. మళ్ళీ దానికి ఒక పాట ఎత్తింది. దానికి ఒక పాట, శోధింపబడిన మీద ఆరాధనలో. మళ్ళీ ఆ పాట అయిపోగానే లోపలికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టింది కదా. ఆడవాళ్ళు ఈ ఆరాధనలు ఏం చేసిందంటే వేడి నీళ్ళు బకెట్లు వేసి చల్లనీళ్ళు కలుపుకుండా వచ్చేసింది. మళ్ళీ ఆరాధన మధ్యలో ఉండిపోయింది కదా. మళ్ళీ చరణం మొదలెట్టిన తర్వాత ఈయన పాపం రాత్రి నిద్రమత్తులో ఉన్నాడు, బాత్రూంలోకి వెళ్ళాడు. పాపం చూసుకోకుండా ఆ మగ్గుతో నీళ్ళు చేసి నెత్తిమి వేసుకున్నాడు. అంకుల్ గారికి బట్టతలట పాపం, ఉన్నాయే 4 గంటలు మొత్తం ఊడిపోయే వేడి నీళ్ళేమో. ఆయన తల కాలిపోయినందుకు ఏడలేదు కానీ ఇంటికిలన్నీ ఊడిపోయినందుకు ఏడ్చాడు. మండిపోయింది మొత్తం అంతా, తలంతా కాలిపోయింది అంతే. ఆ బకెట్ తీసుకొచ్చాడు. ఈమె స్తోత్రం ప్రభా, ఈ శోధన నుంచి నాకు విడుదల దయచే ప్రభా అని ఎంతో ఆరాధనలో ఉంది, ప్రార్థనలో ఉంది. బకెట్తో తీసుకొట్టాడటండి. 4 దెబ్బలేయగానే పరుగో, అక్కడ పరిగెత్తి దేవుని ఆలయంలోనికి వచ్చిందట. పరిగెత్తుకొని చర్చిలోకి వచ్చి, అయ్యగారు ఒక్కసారి మైకెత్తారా, సాక్ష్యం చెప్పుకోవాలండి. చెప్పమ్మా, ఏముంది చెప్పాను. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నారు, మీరు నేర్చుకోండి. దేవుని ఆరాధించడం, ప్రార్థన చేయడం ఆదివారం వచ్చిందంటే చర్చిలోకి వచ్చి చేయండి. ఒకవేళ అలా కాదని ఇంట్లో చేశారా, నాలాంటి పరిస్థితి పడుతుంది అని సాక్ష్యం ఇచ్చిందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం, ఆయన మందిరం మందు నివసించే వారందరూ ధన్యులు. దావీదు మహారాజు అన్నాడు కదా, నీ మందిరంలో శాసనాలు ఉంటాయి, నీ మందిరంలో నెమ్మది ఉంటుంది, నీ మందిరంలో శాంతులు ఉంటాయి అనేది. రైట్. 22వ వచనం చదవమ్మా. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. రైట్. ఇక్కడ చూసినట్లయితే నీవు బండ సందులలో నుండి నీవు నన్ను చూస్తావు. బండ సందులు అనగా సిలువ. యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపముల కొరకు ఈ లోకంలో
తన ప్రాణాన్ని అప్పగించి ఆయన వేయబడినటువంటి ఆ సిలువ ద్వారా మాత్రమే ఆయన మహిమను మనము చూడగలం. సో ఈ లోకంలో మానవ జాతి అంతా కూడా, ప్రతి పాపి కూడా క్రీస్తుకు మరి ఆయనకు సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఆయన రాజ్యంలోనికి, ఆయన సొంత వారసులుగా, రాజ్య వారసులుగా మనందరం చేర్చబడ్డానికి ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణం సిలువ యాగమే. ఈ సిలువ యాగము ద్వారా మనము క్రీస్తును మనము చేరుకున్నాం. ఆయన మహిమను మనము చూడాలంటే బండ సందులలో నుండి, అనగా సిలువలో నుండి, సిలువ ద్వారా ఆయన నామాన్ని మనం చూడగలం, ఆయన శక్తిని మనం చూడగలం. ఏదేమో ప్రాంతంలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు సనుగుడు ద్వారా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అనేకమైన తాపకరమైన సర్పములు కుట్టిన వెంటనే ప్రతి వారు మరణిస్తున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడి యొక్క ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒక ఇత్తడి ప్రతిమను, ఒక సర్పమును చేసి దాన్ని పెట్టగానే ఎవడైతే దాన్ని నిదానించి చూస్తాడో ఆ నరుడు బ్రతుకును. ఈరోజు దేవుని యొక్క మహిమను మనం చూడాలంటే ఆయన వైపు చూడాలి. అదే సిలువ ద్వారా, సిలువ సందుల ద్వారా. ఇంకా కింద వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ తర్వాత కింద భాగంలో రాయబడింది, నా చేయి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. బండ మీద నిలబడు, బండ సందులలో నుంచి నా మహిమను నువ్వు చూస్తావు. ఆ బండే క్రీస్తు, ఆ బండే సంఘము, ఆ బండ సందులే సిలువ అనుభవం ద్వారా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో సంఘంగా చేర్చబడిన నీవు దేవుని మహిమను చూడాలనే ఆశ నీకుందా? హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎంతమందిని దేవుని చూసే అనుభవంలో ఉన్నారు, దేవుని మహిమను చూసే అనుభవంలో ఉన్నారు, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసే అనుభవంలో ఉన్నారు. ఇక్కడ మోషే ఏ అంతస్తులు కోరుకోలేదు. తన కోరికలో మోషే తన కోరికలో గొప్ప గొప్ప వాటిని చూడాలి. ఒక ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన వరాన్ని దేవుని అడుగుతున్నాడు. నీ వరం ఎలా ఉంది? నీ కోరిక ఎలా ఉంది? చేరిన మనము దేవుని మహిమను సమృద్ధిగా మనము కూడా పొందుకుందముగాక. ఆయన మహిమను, ఆయన పరిపూర్ణతను మనము కూడా అనుభవించదముగాక. ఆ పరిపూర్ణతను అనుభవించే ఆ శక్తి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకిని దేవుడు దయచేయనుగాక. ఆ సంబంధాన్ని, ఆ సహవాసాన్ని దేవుడు సిలువ ద్వారా మనందరికీ దేవుడు దయచేయనుగాక.